ప్రభునామములో షేర్ ది గాస్పల్ అనే ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మన ఈరోజుటి అంశము మనము రోజుని దేవునితో ప్రారంభిస్తే అనే అంశము. అలాగే 2020 ఫార్ములా అసలు ఏంటిది ఈరోజు మనం ధ్యానిద్దాం. ఈ మాటలు వింటున్న వారిలో చాలామంది ఉదయాన్నే లేచిన వెంటనే చేసే మొదటి పని మీ సెల్ ఫోన్ బ్యాటరీలో తగినంత పవర్ ఉందో లేదో చెక్ చేసి వెంటనే ఛార్జింగ్ పెట్టే ప్రయత్నము చేసేవారుగా ఉండవచ్చు. అదే వాస్తవమైతే ఓ ప్రశ్న, మీరు మీ సెల్ ఫోన్కి ఎంత టైం ఛార్జింగ్ పెడుతున్నారు? సెల్ ఫోన్కి ఛార్జింగ్ పిన్ కనెక్ట్ చేసి 1 నిమిషం అవ్వగానే ఇక చాలులే, ఈ రోజంతటికి ఈ పవర్ సరిపోతుందని వెంటనే తీసేస్తారా? లేదు కదా. మొదటిగా ఛార్జింగ్ అవుతుందా లేదా, బ్యాటరీ పనిచేస్తుందా లేదా, ఛార్జింగ్ పనిచేస్తుందా లేదా, పవర్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసి మరీ ఛార్జింగ్ పెడతారు. అదేవిధంగా బ్యాటరీ ఫుల్ అయ్యే వరకు ఛార్జింగ్ పెడతారు. వాస్తవమే కదా. ఆ దినమంతా మొబైల్ ఫోన్ చక్కగా ఉపయోగపడాలంటే దానికి తగినంత ఛార్జింగ్ పెట్టాలి, అనగా తగినంత సమయం అది పవర్ సప్లైతో కనెక్ట్ చేయబడాలి. గమనించండి, మొబైల్ ఫోన్ కంటే బహు విలువైనది మీ జీవితం. దినమంతా ఆత్మీయంగా, పరిశుద్ధముగా, దేవుని బిడ్డగా, వాక్యానుసారముగా జీవించాలనంటే, చేసే పనిలో విజయాన్ని చూడాలంటే మీరు దేవుని ఆత్మచేతను, శక్తి చేతను నింపబడాలి. దేవునికి మనకు మధ్య ఉన్న కనెక్షనే ప్రార్థన. ప్రార్థన ద్వారానే మనము దేవుని శక్తి చేత నింపబడగలము. మొబైల్ ఫోన్ ఛార్జింగ్కి తగినంత సమయము కేటాయించే మీరు బహు విలువైన మీ జీవితానికి అవసరమైన దేవుని శక్తిని అనుగ్రహించే ప్రార్థన విషయంలో, దేవునితో తగినంత సమయము గడుపుట విషయములలో ఎందుకని నిర్లక్ష్య వైఖరి కనపరుస్తున్నారు? మనలో చాలామంది ప్రార్థనా జీవితం ఈ విధంగా ఉంటుంది. ఉదయమున లేచిన వెంటనే ప్రార్థిస్తారు, కానీ చిటికలో మోకరించి చిటికలో లేచేవారుగా ఉన్నారు. అమ్మో, నేను ఉదయమున లేచిన వెంటనే ప్రార్థించాలని ఎంతో స్పీడ్గా మోకరించి, ప్రభువా నన్ను దీవించు, మా కుటుంబాన్ని దీవించు, నాకు శక్తిని దయచేయి, ఆమేన్ అని అంతే స్పీడ్గా ప్రార్థన ముగించేవారుగా ఉన్నారు. వాస్తవం కాదంటారా? ఒకసారి పరిశీలన చేసుకోండి. ఉదయమున లేచిన వెంటనే దేవునితో సమయం గడపడానికి మీరు కొంత సమయమును కేటాయించాలి. అప్పుడే ఆ దినమంతటికి కావలసిన శక్తిని పొందుకోగలరు. యేసుక్రీస్తు బహుజయ జీవితాన్ని జీవించాడు. కారణము, ఆయన ప్రతిరోజు ఉదయము తన తండ్రితో తగినంత సమయము ప్రార్థనలో గడిపేవాడు. మొదటిగా మనము దేవునితో కనెక్షన్ కలిగి ఉండాలి. రెండవదిగా 2020 అనే ఫార్ములా మీకు నేను తెలియజేస్తానని చెప్పిన రీతిగా, ఈ 2020 అనేది ఏమిటనంటే, ఇదొక క్రికెట్ మ్యాచ్ కాదు, ఇదొక ఆడుకునే గేము కాదు. అయితే ఈ 20 మొదటి 20 మీరు ఉదయమున లేచిన వెంటనే మోకరించి మీ జీవితం గురించి, మీ చదువు లేదా ఉద్యోగం లేదా వ్యాపారం గురించి, మీ కుటుంబ సమస్యల గురించి మొదటి 20 నిమిషాలు ప్రభువుతో మాట్లాడండి. మీరు కలిగి ఉన్న ప్రతి భారమును మనస్ఫూర్తిగా ప్రభువుతో పంచుకుని మీ చింత యావత్తును ఆయన చేతులకు అప్పగించండి. మొదటి 20 నిమిషాలు కూడా. తర్వాత 20 నిమిషాలు దేవుని వాక్యమును క్రమముగా ఒక 3 అధ్యాయాలు చదవండి. 3 అధ్యాయాలు చదవడానికి కనీసం 20 నిమిషాలు పడుతుంది. ఈ విధముగా మీ దినములో మొదటి గడియను దేవునికిచ్చి చూడండి. తప్పనిసరిగా ఆ దినమంతా మీరు ప్రతి విషయంలో జయిస్తూనే ఉంటారు. అలాగే గొప్ప దైవజనుడిగా పిలువబడుతున్న బిల్లీ గ్రాహం గారు కూడా తన జీవితానికి
మూడు కారణాలు చెప్పారు. 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన అనే ఈ ముఖ్యంగా ప్రార్థన గురించి బిల్లీ గ్రాహం గారు తెలియజేయడం జరిగింది. ప్రార్థనలో ఉన్న శక్తి ఎంత గొప్పదో బిల్లీ గ్రాహం గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే బైబిల్లో ప్రార్థన వీరులుగా పిలువబడుతున్న దావీదును చూడండి. దావీదు సుమారుగా రోజుకి 7 సార్లు ప్రార్థించేవాడు. 7 సార్లు అనంటే సుమారుగా మనం లెక్కేసుకుంటే 3 గంటలకు ఒకసారి దావీదు ప్రార్థన చేశాడని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే దానియేలును చూడండి. దానియేలు రోజుకి 3 దినాలు ప్రార్థన చేసేవాడు. 3 సార్లు ప్రార్థన చేసేవాడు దానియేలు. ఈ ప్రార్థన వీరుల వలె మనము కూడా జీవిస్తే దేవుడు మనల్ని దీవించి హెచ్చించి గొప్పవారిగా చేస్తాడు. ఈ సందేశం ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే 10 మందికి షేర్ చేయండి. వాళ్ళు కూడా మార్పు చెందుతారు.